హలో అండి. ఈ పాట అసలు ఎవరైనా చూస్తారో చూడరో నాకు తెలీదు. ఒకవేళ మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకైతే 30 లైక్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హాయ్ అండి. ఈ వీడియో అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ చాలామందికి నచ్చొచ్చు, చాలామంది తిట్టుకోవచ్చు కూడా. అండ్ ఈ వీడియో ముందు చిన్న డిస్క్లైమర్ ఇచ్చాను. అంటే మీరు చూసినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 30 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఎంతమందికి గ్రీన్ పీస్ పులావ్ ఇష్టం అండి. నేనైతే ఎక్కువగా వన్ పాట్ రెసిపీస్ ఉంటాయి కదా, చాలా చేస్తూ ఉంటానన్నమాట. సింపుల్గా మా ఇంట్లో ఏంటంటారు, కర్రీలతో పాటు తినే పర్సన్స్ చాలా తక్కువ. మా వారు తింటారు, కొంచెం పర్వాలేదు. పిల్లలైతే అస్సలు తినరు. సో ఎక్కువ వన్ పాట్ రెసిపీస్ ఉంటాయి. అండ్ ఏంటంటే నేను మన ఛానల్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ క్లీనింగు కటింగు పెడతా ఉంటాను. అవి మాత్రం మంచిగా చూస్తూ ఉన్నారు. ఏంటంటారు, చాలా థ్యాంక్ యూ అండి. సో ఏంటంటే అసలు వీక్లీ ఎంత వర్క్ పడుతూ ఉంటుంది కదా, తెలుసుకోకుండానే నేను వీడియోస్ చూస్తూ ఉంటే నిజంగా ఇంత వర్క్ ఉంటుంది ఇంట్లో ఒక్కొక్కరికినూ అనిపిస్తుంది. ఈవెన్ నాకు కాదండి, సో అందరికీను. ఈరోజు నా వీడియోలు ఏంటంటే నేను మా వాష్రూమ్ని కొంచెం మేకోవర్ చేశాను. సో అదే మీతో పాటు చూపిస్తాను. హలో అందరికీ నమస్తే, నేను రమ్య. సో ఈరోజు వీడియో చాలా స్పెషల్. అండ్ ఏంటి మరీ జనాలకి ఇంత పిచ్చిగా ఉంది అనుకుంటారు కూడా. సో ఏంటంటే అది కూడా యూజ్ అవుతుంది. బట్ ఈ రోజుల్లో ఏంటంటే మనం యూస్ఫుల్ వీడియోస్ ఏమైనా చేస్తే ఎవరు చూడరు. సో ఇలాంటివి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికైనా వచ్చి చూస్తారు. అండ్ మీరు వ్యూస్ కోసమే చేస్తూ ఉన్నారా అంటే ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి ఏమనుకున్నా పర్వాలేదు అనమాట. సో చేస్తూ ఉన్నాను. ఏంటంటే అన్ని రూమ్లు మేకోవర్ కామన్. బాత్రూమ్ మేకోవర్ ఎవరైనా చేశారా? ఇంతవరకు ఫస్ట్ యూట్యూబర్ నేనే అయ్యింటాను. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి. దానికోసం నేను కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాను. ఇంట్లో ఉన్న వాటితో కొన్ని చేసుకున్నాను. చెప్పాను కదా, మేమైతే హౌస్ షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 8 to 10 months అవుతుంది. ఏంటంటే మా ఇంట్లో ఒక్కటి కూడా కబోర్డ్ లేదు, అన్నీ కొనుక్కున్నాం అనమాట. ఈవెన్ కొత్త హౌస్ మేము ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటారు, కిచెన్లో ఒక ర్యాక్ ఉందన్నమాట. అది కాకుండా ఒక్క నాప్కిన్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. నేను హోమ్ టూర్లో కంపల్సరీగా చూపిస్తాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మా వాష్రూమ్స్ అనేవి 2 ఉన్నాయి. హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి. 2 మాకు పెద్ద పెద్ద సైజ్ బాగుంటాయి 2 కూడాను. మేము బెడ్రూమ్లో ఏంటంటే ఎక్కువగా యూజ్ చేసుకుంటాము, హాల్లో తక్కువ. జస్ట్ ఓన్లీ బయటికి వెళ్ళొచ్చినప్పుడు కాలు కడుక్కొని వెళ్ళొచ్చిన వెంటనే కాలు కడుక్కుంటాము కదా, అలాగే యూజ్ చేస్తాము. సో బెడ్రూమ్లోదే ఎక్కువ యూజ్ చేసుకుంటాము. నేనైతే చూపిస్తాను. 2 సేమ్ ఒకేలా ఉంటాయి, 2 సేమ్ ఒకేలా పెట్టుకున్నాను. ఒకటైతే చూపిస్తాను అనమాట. మేము ఎక్కువ ఏది యూజ్ చేసుకుంటామో అది చూపిస్తే ఏంటంటే మాకు క్లీనింగ్ కానీ ఇంకా దాన్ని ఏమంటారబ్బా, సో ఈజీగా ఉంటుంది. దాన్ని మేము ఇంకా మంచిగా పెట్టుకుంటాం కూడా కదా, సో అందుకనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అంటే నచ్చితేనే మిగతా వీడియోస్ కూడా చూడండి ఒకసారి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను మా వాష్రూమ్లో ఏమేమి చేంజెస్ చేశానో ఒకసారి చూపిస్తాను. మీకు ఎవరికైనా నిజమే మేము కూడా ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తే కామెంట్లో చెప్పండి, లేదా మీరు ఆల్రెడీ చేసినా కూడా చెప్పండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్న చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ నేను లింక్స్తో పాటు ప్రొవైడ్ చేస్తానండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపించినట్టయితే తీసుకోండి. సో మా వాష్రూమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఏంటంటే చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ ఇలా పడున్నాయి. ఇలా ఉంచుకోవడం నాకు నచ్చలేదు. సో ఏంటంటే ఇంకా మేము చెప్పాను కదా, కొంచెం ఎక్కువ టైం అవ్వలేదు షిఫ్టింగ్ అయ్యి అని. కొన్ని డేస్ తర్వాత నేను అంతా ఇలా సెట్ చేసుకున్నాను. ఇది ఉంది కదా, ఇది నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి. 2 వచ్చాయన్నమాట. 2 కలిపి 160 పడింది. అంటే ఒకటి 70 రూపీస్ పడింది. నిజంగా కింద ఉన్నవన్నీ నాకు దానిలో సరిపడ్డాయన్నమాట. సో మా వాష్రూమ్ సింపుల్గా మిర్రరు అండ్ మనకి వాష్ బేసిన్తో పాటు ఉంటుంది అనమాట. ఈవెన్ బ్రష్ చేసేసుకోవడానికి, ఇంకా నెక్స్ట్ ఏంటంటారు, మనకి జెంట్స్కి అంతా కంఫర్ట్గానే ఉంటుంది అనమాట. సో ఇంకా ఇవన్నీ ఇక్కడ ఇలా సెట్ చేసేసుకున్నాను. సేమ్ వాష్రూమ్, 2 వాష్రూమ్స్ ఇలానే ఉంటాయి. ఇది ఇంకా కొంచెం స్పేషియస్గా ఉంటుంది. సో అందుకు మేము ఇది యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే బాగా నీట్ థింగ్స్ అన్నీ పెట్టుకోము. బ్రషెస్ కూడా మేము వాష్రూమ్లో పెట్టుకోము. ఒకవేళ ఎవరైనా పెడితే నేనేం చెప్పట్లేదు, అంటే అది ఓకే మీ ఇష్టం. కాకపోతే బ్రషెస్ అవి వాష్రూమ్లో పెట్టుకోకపోతే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగు.
అండ్ ఇది కూడా పెడతా ఉన్నాం కదా, సో ఏంటంటే అది కూడా బ్రషే కదా, అది కూడా డబ్బాలోదండి, అది మా వారు పెట్టుకుంటారు, మళ్ళీ ఆ పని ఎందుకు నేను ఎక్స్ట్రా చేసేసుకోవడం అని చెప్పి నేను బయట పెట్టేశాను. సో కామెడీగా చెప్తున్నానండి, అక్కడ ఉన్నది అలా పెట్టేశాను, వీడియోలో గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడంతా మా హస్బెండ్ థింగ్స్ అనమాట. ఆ డబ్బాలో పెట్టుకోవాలి కదండి బ్రష్, బయట పెట్టేస్తే ఎలాగా, మళ్ళీ అది ఎందుకు నేను చేసేయాలి అని పైన పెడతాను అనమాట. అక్కడ అలా సోప్స్ మనకి వాష్రూమ్కి అవసరం అయ్యేవి అలాగా అక్కడ ఉంటాయన్నమాట. 2 రూమ్స్లో 2 పెట్టుకున్నాము. ఇది ఏంటి అంటే దాని మాత్రానికి అదే మనకి స్మెల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కొద్ది టైమ్స్కి. సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ 20 మినిట్స్ ఇలా 40 మినిట్స్ మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఇంతవరకు ఏంటంటే అవి పౌచెస్ పెట్టుకునే వాళ్ళం. సరేలే ఇప్పుడు బిఫోర్ వాష్రూమ్స్ ఏంటంటే మాకు ఇలా పెట్టడానికి ప్లేస్ లేదు, ఇప్పుడు మాకు ఇక్కడ పెట్టడానికి అవుతుంది. రెండిట్లో కూడా ఇలా ఒక గట్టులా ఉంటుంది, చూపిస్తాను అది, దాని మీద మాకు పెట్టడానికి అవుతుంది అనమాట. సో అందుకు 2 తీసుకున్నాము. ఇవి మామూలుగా ఆన్లైన్లో అమెజాన్లో చెక్ చేస్తే 650 అలా ఉండింది, బట్ మేము రిలయన్స్లో తీసుకున్నాము. 450 అలా వచ్చిందనమాట. ఎవరికైనా కావాలంటే ఇది హాల్లో పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ అయితే రిలీజ్ చేస్తుంది, కొంచెం ఇలా ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. బాగుండింది. ఇది అయితే చాలా ఏళ్ళ నుంచి ఉండింది, మాకు ఇంతవరకు నీడ్ అవ్వలేదు, పెట్టడానికి కూడా ప్లేస్ కుదరలేక తీసుకోలేదు. ఇప్పుడైతే తీసుకొని ఒక 2-3 మంత్స్ అయిపోయింది. వర్క్ అంతా మంచిగా జరుగుతుంది. లోపల రిఫిల్స్ ఉంటాయి కదా, చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి పెట్టుకున్నాం, దానివల్ల మాకు కొంచెం ఫ్రెష్గా మంచిగా ఉండింది. ఇది కాకుండా మనకి 30 రూపీస్ 50 రూపీస్ ఎయిర్విక్ పౌచెస్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి, అవి కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఏదో ఒకటి, కాస్ట్లీ పెట్టుకోలేని లేదు, చిన్నది పెట్టుకున్నా మంచిగా ఉంటే చాలు కదా. సో అదే అనమాట. నేను ఆ 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడైతే ఫైనల్గా ఇలా సెట్ చేసుకున్నాము. ఈ గట్టంతా చాలా డస్ట్ అయిపోతుందండి, 2-3 డేస్కి తుడుచుకుంటాము, బాగా డస్ట్ వస్తుంది. ఆ పైన ఉన్న ఈ క్లాత్స్కి ఇచ్చిన హ్యాంగర్ కూడా నేను వాడేసి ఒక ట్రే పెట్టేసుకొని అక్కడ నా థింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఒక ఎయిర్విక్ పెట్టుకున్నాం. వాష్రూమ్స్ కూడా కొంచెం నీట్గా ఉంచుకుంటే, ఇప్పుడు అందులోకి వాష్రూమ్స్కి ఫోన్ పట్టుకొని వెళ్ళి గంటలు ఉండడం అలవాటు అయిపోయింది కదా, సో దాన్ని కొంచెం నీట్గా పెట్టుకోవడం బెటర్ అని నా ఫీలింగు. అక్కడ షాంపూస్ పెట్టుకున్నాము, ఇటు సైడ్ సోప్స్ అనమాట. ఫైనల్గా ఇది. అండ్ ఇక్కడ ఇంకొక యూస్ఫుల్ థింగ్, ఇది అందరికీ యూజ్ అవుతుందండి, దీని లింక్ కూడా నేను ఇస్తాను. ఇది ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాం. ఈ బ్రష్ నిజంగా ప్రతి ఇంట్లో ఉండాలని చెప్తాను నేను. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కిడ్స్ ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు ఉన్న, ఇదేంటంటే మనం వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఒక్కసారి మనం వాటర్ని ఎలా మాఫ్ చేసేసామంటే వెంటనే మనం పొడి క్లాత్తో తుడిచేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ఇది ఒక 300 ఎంత పడిందండి, కానీ చాలా యూస్ఫుల్ అనమాట. సో మేమైతే మా ఇంట్లో కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకుంటాము. ఏంటంటే ఇలాంటి గ్యాడ్జెట్స్ అంటాం కదా, నేనైతే మా వారికి అదే పేరు పెడతాను. మా వాళ్ళు ఇలాంటివి ఏవైనా తొందరగా బుక్ చేసేస్తారు, ఇది నీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఒక నాప్కిన్ పెట్టేసుకొని ఇలా సింపుల్గా పెట్టుకుంటాం, ఎక్కువ థింగ్స్ ఏం పెట్టుకోము, ఎందుకంటే క్లీనింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకు మీరు కూడా మీకు నచ్చినట్టయితే సింపుల్గా ఇలా అరేంజ్ చేసుకుంటారని చెప్పి నా చిన్న వీడియో అయితే పెట్టాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.